నశించాలి నశించాలి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం నశించాలి 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 ఇజ్రాయెల్ అమెరికా యుద్ధోన్మాదం నశించాలి 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 అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం నశించాలి ఖండించండి ఖండించండి ఆయతుల్లా ఖమేనీ హత్యను ఖండించండి 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 ఖమేనీ హత్యను ఖండించండి 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 ఖమేనీ హత్యను ఖండించండి ఆయతుల్లా ఖమేనీ హత్యను ఖండించండి ఆయతుల్లా ఖమేనీ హత్యను ఖండించండి అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదాన్ని ఖండించండి అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదాన్ని ఖండించండి అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని ఖండించండి ఖమేనీ హత్యను ఖండించండి ఖమేనీ హత్యను ఖండించండి ఖమేనీ హత్యను ఖండించండి ఖమేనీ హత్యను ఖండించండి అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో అరే తక్బీర్ అల్లాహు అక్బర్ అరే తక్బీర్ అల్లాహు అక్బర్ అరే తక్బీర్ అల్లాహు అక్బర్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులను ఖండిస్తూ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యను నిరసిస్తూ ఇవాళ ఈద్గా మసీద్ ప్రాంగణంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఆయనకి ఇదివరకే సంతాపం ప్రకటించి నివాళులు అర్పిస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అతి దారుణంగా ఇరాన్ పైన దాడులు చేయడం అంటే ఇవాళ అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించి ఐక్యరాజ్య సమితి యొక్క షరతులను కూడా ఉల్లంఘించి ఇవాళ సార్వభౌమత్వమైన దాడి చేస్తా ఉన్నారు. ఇవాళ ఇరాన్ పైన దాడి అంటే ఇరాన్ సార్వభౌమత్వమైన దాడి చేయడమే. అందుకే దీన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు భారతదేశంలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. మధుర భార్యనే ఎత్తుకెళ్లి డ్రగ్స్ను సరఫరా చేస్తా ఉన్నాడని చెప్పి ఇవాళ చమురు ఆధిపత్యం కోసం చమురును తన గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైన బరి తెగించాడు. అదేవిధంగా ఇరాక్ లో కూడా ఉరి తీశారు సద్దాం హుసేన్ ని. రసాయన ఆయుధాలు మారణాయుధాలు ఉన్నాయని చెప్పి ఈ రకంగా అంతా కూడా సద్దాం హుసేన్ ని ఉరి తీశారు. కానీ ఇప్పటికైనా మన రసాయన ఆయుధాలు ఏమైనా దొరికాయని అంటా ఉన్నా. అదేవిధంగా ఇవాళ హమాస్ పైన తిరుగుబాటుతో యుద్ధం పేరు మీదుగా ఇవాళ పాలస్తీన్లు 70,000 మందిని ఇవాళ పిల్లలను మహిళలను హాస్పిటల్ పైన అంతా కూడా బాంబులు కురిపించినటువంటి ఇవాళ ఇజ్రాయెల్ నడహంతక ప్రభుత్వాన్ని ఖండిస్తా ఉన్నాం. అందుకే అమెరికన్ సామ్రాజ్యవాదం ఏ చిన్న దేశమైనా పేద దేశమైనా దాన్ని అంతా కూడా ఆధిపత్యం చెలాయించడానికి, గల్ఫ్ దేశాలపైన పెత్తనం చేయడానికి, చమురు పైన ఆధిపత్యం సంపాదించడానికి ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. లొంగనటువంటి ప్రభుత్వం ఇరానీ అనేటువంటి వాళ్ళు మేము అలీ వారసులం అని చెప్పి మేము ఎవరికి లొంగమని చెప్పి ఆ రకంగా ఖమేనీ హత్యకు ముందే నన్ను చంపుతారు. అయినా కూడా ఇరాన్ తలవంచదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ధైర్యంగా మాట్లాడినటువంటి ఇస్లాం ముస్లిం ఆయన లీడర్ ని ఖమేనీని హత్య చేయడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. తన అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అమెరికా ప్రయత్నం చేసి విఫలమైంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. యుద్ధం పరిష్కారం కాదు, ప్రపంచ శాంతి కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాడులలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయడం జరిగింది. అయతుల్లా ఖమేనీ గారు మృత్యువాటం పడడం జరిగింది. దానికి నిరసనగా యావత్ ముస్లిం సమాజం మొత్తం యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఖమేనీకి మద్దతుగా నిలబడడం జరిగింది. ఈరోజు ఏదైతే అమెరికా చేస్తున్నటువంటి దాడులు పూర్తి స్థాయిలో ప్రజాస్వామికం కాదు, అప్రజాస్వామికంగా వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. దీని యావత్ దేశం అంతా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అందులో భాగంగానే అనంతపురం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం నగరంలో యూజేఐసీ ఆధ్వర్యంలో ఏదైతే ఇరాన్ పైన దాడి చేసే సంబంధించి అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ముస్లిం అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు నిరసన కార్యక్రమం ఈద్గా మసీద్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఇరాన్ పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయతుల్లా ఖమేనీ గారికి
ఆయన పైన హత్య చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా అయితే ట్రంప్ కానివ్వండి, బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా అయితే ఆధిపత్యం కోసం ఈరోజు వాళ్ళు ఇరాన్ పైన దాడి చేసినందుకు కూడా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయతుల్లా ఖమీనీ గారు ఒక సుప్రీం లీడర్, షియాకు ఒక సుప్రీం లీడర్గా ఆయన ఉండేవారు. మన ఇండియాతో కూడా అనేక మంచి సంబంధాలు కూడా గతంలో కూడా ఉండేవారు. ఒకటి చెప్పగలుచుకుంటున్నాను నేను, ఆయతుల్లా ఖమీనీ గారికి ఇప్పుడు ఆయన అమరవీలు అయిన తర్వాత మన ముస్లిం సమాజం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ఒకటే చేయగలుగుతాం. మేము ఇరాన్లో మేము లేకపోయినా కూడా వారి కోసం మేము దువా చేయడం, అల్లాహ్ వచ్చేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇరాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండని చెప్పి కూడా వాళ్ళపైన మేము దువా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన భారత సర్కార్ కూడా ఖచ్చితంగా యుద్ధం ఏ విధంగా ఖచ్చితంగా ఆపాలని చెప్పి కూడా మేమందరూ కూడా దీన్ని కోరుకోవడం జరుగుతుంది. గల్ఫ్ దేశాల్లో మనం చూసుకుంటే చాలా మంది మన భారతీయులు దాదాపు 1 కోటి వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్షేమం కోసం మన భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. అదేవిధంగా చాలా మంది ఉమ్రాకు కూడా వెళ్ళిన వాళ్ళు కూడా అనేక విధాలుగా ఇబ్బందులు గురి అవుతున్నారు. వాళ్ళ కోసం భారత ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే ఖమేనీ గారికి హత్య, అదేవిధంగా చిన్న పిల్లలపైన, బాలికల ఎలిమెంటరీ స్కూల్ పైన బాంబులు దాడి చేసి దాదాపుగా 120 మంది, అదేవిధంగా ఇరాన్లో సంబంధించి దాదాపు ఇప్పటికీ 1100 మంది మరణించడం కూడా దీన్ని తీవ్రంగా మేము అందరం ఖండిస్తున్నాం. ఖచ్చితంగా భారత సర్కార్కి దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకొని ముందుకు తెలియజేసుకుంటాం. పట్టణము జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించారు, వచ్చాను. నేను ఈ మీడియా ద్వారాగా మోడీ గారికి విన్నపించేది ఏమంటే, త్వరితగతిలో కేంద్ర కేబినెట్తో పాటు అఖిలపక్ష సమావేశం ఏర్పరిచి ఈ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుందో, ఏ రకంగా మీడియేషన్ చేస్తే బాగుంటుందో వెంటనే మీడియేషన్ చేయాలా. ఎందుకంటే మా భారతీయ సోదరులు కేవలం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ప్రతి కులాల వారు, మతాల వారు పొట్టకూటి కోసం వేరే దేశాల్లో ఉన్నారు. అటు అమెరికాలో ఉన్నారు, ఇట్లా ఇరాన్లో ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి ఈరోజు వాళ్ళ ద్వారాగా వాళ్ళ బంధువులు కూడా భారతదేశంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యను ఒక కేంద్రము త్వరితగతిలో ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ మరియు అఖిలపక్ష సమావేశం ఏర్పరిచి అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య మీడియేషన్ చేయాల్సిందిగా నీ సభాముఖంగా తెలియజేస్తుంది. ఇరాన్పై చేసిన అమానుషమైన యుద్ధదాడిని ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో మైనారిటీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను సంఘీభావం చెప్తున్నాను. నిజానికి అమెరికా ఈరోజు అంతర్జాతీయ రౌడీలాగా వ్యవహరిస్తూ ఉంది. దోపిడీ చేయడం, దేశాలను కాల్చుకు తినడం దాని పద్ధతిగా మారిపోయింది. మొన్న వెనిజులాలో ఏం చేసిందో మనం చూసాము. గ్రీన్లాండ్లో ఎంతగా గ్రీన్లాండ్ను, కెనడాను బెదిరించిందో చూసాము. ఈరోజు ఇరాన్ నుంచి ఎటువంటి ప్రొవొకేషన్ లేకుండానే ఇరాన్ మీద అమానుషంగా దాడి చేసి వేలాది మంది అమాయకులైన పౌరులను, మామూలు మనుషులను చంపింది. అందుకే అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అందరూ ఖండించాలి. నిజానికి భారతదేశం ఈ అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ ఖండన కార్యక్రమంలో భారతదేశం కూడా భాగస్వామి కావాలి. మోడీకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు నిశ్శబ్దంగా ఉండొద్దండి. ఇరాన్పై జరిగిన దాడిని ఖండించండి. అమెరికాను నమ్మొద్దు. అమెరికా ఎప్పుడైనా మోసం చేస్తుంది. అమెరికా భారతదేశానికి ఎప్పుడూ శత్రువే, ప్రపంచానికి కూడా శత్రువే. కాబట్టి అమెరికాను నమ్మొద్దు. ఇరాన్ మీద జరిగిన దాన్ని ఖండించాలి అని చెప్పి నేను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.